హాయ్ అండి. నేనైతే ఈరోజు రొయ్యలు పలావ్ చేశాను. నాకు బిర్యానీస్ అంటే ఇష్టం కాబట్టి నేను పలావ్ చేశాను. మరి రొయ్యలతో చేస్తే మీకేమి ఇష్టం? కర్రీ ఇష్టమా? ఫ్రై ఇష్టమా? పలావ్ ఇష్టమా? కామెంట్ చేయండి. మరి దీని ప్రాసెస్ ఏంటో చూద్దామా ఎలా చేయాలో? రొయ్యల పలావ్ చేస్తున్నానండి. ఫస్ట్ బాండి పెట్టుకొని దాంట్లో చెక్క, లవంగం, ఇలాచి, స్టార్ ఫ్లవర్, బిర్యానీ ఆకు, సాజీరా అన్నీ వేసుకుని ఫ్రై చేసినాక ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, పుదీనా వేసుకుని ఫ్రై చేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు కడిగి శుభ్రం పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. క్లీన్ చేసుకున్న రొయ్యలు అయితే వేసేస్తున్నాము. ఇవన్నీ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను ఆల్రెడీ వేసేసాను ఉల్లిపాయలు మగ్గిన తర్వాత. ఇవన్నీ మంచిగా మగ్గాలి. తర్వాత బియ్యం నానబెట్టుకోవాలి. నేను పావు కిలో రైస్ వేసుకున్నా. ఈ గ్లాస్తో 1 గ్లాస్ రైస్ వేసుకున్నాను. ఇవి కొంచెం వాటర్ పోసి నానబెట్టాలి. కిలో రొయ్యలు తీసుకుంటే 1/2 కిలో రొయ్యలు వచ్చినాయి. నేను 1/2 కిలో రొయ్యలకి పావు కిలో రైస్ వేసుకుంటున్నాను. నేను కొంచెం కూడా వేసుకోవచ్చు, బట్ పలావ్లో రొయ్యలు కనిపించాలని నేను బియ్యం తక్కువ వేసుకుంటున్నా, రొయ్యలు ఎక్కువ వేసుకున్నా. రొయ్యలు అయితే బాగా మగ్గినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి కాస్త పసుపు, టేస్ట్కి తగ్గట్టు కారం, కొంచెం రైస్ కాబట్టి కొంచెం ఎక్కువనే వేస్తున్నాను. జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి బాగా కలిపేసుకుందాం. ఉప్పు నేను కొంచెం దొడ్డుప్పు వేస్తున్నా, కొంచెం తగ్గించి వేసుకోవాలి. సాల్ట్ కన్నా ఇది కొంచెం ఎక్కువ సాల్ట్ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత దీన్ని ఒక 3 to 4 minutes అయితే మూత పెట్టుకుందాం. ఉప్పు కారం దానికి పట్టాలి కదా. ఇవన్నీ మగ్గిన తర్వాత దీంట్లో 1 కప్పు పెరుగు అయితే వేసుకుందాం. పెరుగు వేసుకుని ఇది కూడా కలిపేసుకుందాం. ఇది ఒక 2 minutes ఉడకాలి. ఇదంతా మంచిగా ఉడికిందండి, మసాలాలన్నీ. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ అయితే దీంట్లో వేసేసుకుందాం. బియ్యం అన్నీ వేసిన తర్వాత దీన్ని కూడా బాగా కింద నుంచి కలిపేసుకుందాం. ఒక్క 2 నిమిషాలు ఉంచి బియ్యానికి సరిపడగా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు 1కి 2 గ్లాసులు అయితే వాటర్ అయితే పోసుకోవాలి. మేము కొంచెం మెత్తగా తింటాం కాబట్టి నేను కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నాం. నార్మల్గా అయితే 1కి 2 పోస్తాం. ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని ఇప్పుడైతే కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాం. విజిల్ అయిపోయినాక చూద్దాం. చూసారా, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే రొయ్యల పలావ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్లో ఏం కాంప్రమైజ్ అవ్వని అవసరం లేదు. టేస్ట్ కూడా అంతేనే బాగుంటుంది. చూసారా ఎంత టెంప్టింగ్ ఉందో.